నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. రైట్, ఇక ఇవాళ మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం. పోలవరం అనగానే మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా, అది వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ కూటమి అయినా, ఎవరైనా సరే, ముఖ్యంగా ప్రతిసారి కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు కంప్లీట్ చేస్తాం, అప్పుడు కంప్లీట్ చేస్తాం అని మాట్లాడతారు. ఈరోజు మనం అదే పోలవరం నియోజకవర్గం గురించి కూడా చర్చించుకోబోతున్నాం. పోలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎలక్షన్స్కి వెళ్లబోయే ముందు నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చారు? ఏజెన్సీ మండలాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో గిరిజన సమస్యలను ఎంతవరకు తీర్చగలిగారు? ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గ్రామాలు ఖాళీ చేసి నిర్వాసితులుగా బయటకు వచ్చినటువంటి పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ విషయంలో వారి ఉపాధి కల్పనలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? గిరిజన యువతకు విద్యా ఉపాధి కల్పనను ఎలా ముందుకు తీసుకువెళుతున్నారు? ఇప్పటి వరకు ఎంత శాతం వరకు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించారు? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలవరం నియోజకవర్గం షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయబడిన కాన్స్టిట్యున్సీ. పోలవరం నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ప్రధానంగా పోలవరం నియోజకవర్గానికి గుర్తొచ్చేది జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్ట్ ఈ నియోజకవర్గంలో ఉండడం విశేషం. నియోజకవర్గ ఓటర్ల సంఖ్య చూసినట్టయితే దాదాపుగా 2,50,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇందులో వినీల మండలాలుగా కలపడిన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలు అనేటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కూడా ఈ నియోజకవర్గంలో కలపబడ్డాయి. ప్రధానంగా ఇటు ఎక్కువగా గిరిజన గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన చిర్రి బాలరాజు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే బాలరాజు ప్రస్థానం చూసినట్టయితే 2019లో మొదటిసారిగా జనసేన నుంచి పోటీ చేసిన చిర్రి బాలరాజు ఓటమి పాలయ్యారు. అనంతరం 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. తదనంతరం ఎన్డీఏ కూటమి నేతృత్వంలో జనసేన నుంచి టికెట్ దక్కించుకున్న చిర్రి బాలరాజు 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ప్రత్యర్థిపై దాదాపుగా 6,000 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే చిర్రి బాలరాజు ఎలక్షన్స్కి వెళ్లే ముందు ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చారు, నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు, ఎటువంటి హామీలతో ఇచ్చి గెలుపొందిన చిర్రి బాలరాజు ఇప్పటి వరకు నియోజకవర్గం సమస్యలపై ఎంతవరకు ముందుకెళ్లారు, ఏ సమస్యలు పరిష్కరించారు, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయి అనే అంశంపై ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం. సో చూసాం కదా మా ప్రతినిధి సత్య అందించిన సమాచారం. ఎన్నికలకు ముందు చిర్రి బాలరాజు ఎలాంటి హామీలు ఇచ్చారు, హామీల అమలు దిశగా ఆయన ఏ విధంగా ముందుకు వెళుతున్నారు, ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన. అయితే మనం 1 by 1 స్టెప్ వద్దాం. అసలు ఆయన ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు కావచ్చు, ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఇప్పటి వరకు ఎంత పని ఆయన చేసుకుంటూ వచ్చారు ఈ 10 సంవత్సరాల కాలంలో, రాబోయే కాలంలో ఎలాంటి పనులు చేపట్టబోతున్నారు, ఇంకా ఎలాంటి పనులు చేపట్టాలి, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా చూసుకుంటే కనుక 1955లో పోలవరం నియోజకవర్గం అనేది ఏర్పాటైంది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1955లో తర్వాత ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మనం చూడాలి, అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే కనుక దాదాపు 2,52,657 మంది ఓటర్లు ఉన్నారు ఓవరాల్గా నియోజకవర్గంలో. సో మరి ఇంకా బ్రీఫ్గా మనం చూద్దాం. మనం చూసాం కాబట్టి ఇంకొంచెం డీటెయిల్గా మనం చూద్దాం. ఈ 1955లో పోలవరం నియోజకవర్గం ఏర్పాటైంది. తర్వాత ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య మనం ఇప్పుడు చూసాం కాబట్టి. సో ఇంకొంచెం వివరంగా వెళితే కనుక ఏలూరు జిల్లాలోని 7 సెగ్మెంట్లలో పోలవరం నియోజకవర్గం ఒకటిగా మనం చెప్పుకోవాలి. సో పోలవరం నియోజకవర్గం తొలిసారి 1955వ సంవత్సరంలో ఏర్పడింది. 1955 అదేవిధంగా 1962లో పోలవరం నియోజకవర్గం జనరల్గా ఉండేది. తర్వాత 1967 నుంచి నేటి వరకు అంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయబడినటువంటి నియోజకవర్గంగా ఉంది. ప్రస్తుతం పోలవరం నియోజకవర్గం ఓటర్ల సంఖ్య మనం డిస్కస్ చేసినట్లు 2,52,657 మంది ఉన్నారు. అందులో పురుషుల సంఖ్య చూసుకుంటే 1,22,262 మంది ఉంటే స్త్రీలు 1,30,384 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ ఓటర్లు చూసుకుంటే కనుక ఒక 11. సో 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపుగా
ఓటింగ్ శాతం మనం చూసుకున్నట్లయితే 84.16%, అంటే అత్యధికంగానే నమోదైందని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఆంధ్రుల జీవనాడిగా పిలువబడే జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు ఈ నియోజకవర్గంలో ఉండడమే దీని యొక్క విశేషం. సో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా. సో అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కేంద్రాన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు పూర్తి చేస్తాం, అప్పుడు పూర్తి చేస్తాం అని చెప్పుకుంటూ పెట్టుకున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా టార్గెట్ పెట్టుకుంది. సో అసలు నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మనం చూసుకుంటే 1980లో పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగిందని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత తుది దశకు చేరుకుంది పోలవరం ప్రాజెక్టు. నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా మనం చూస్తున్నాం. అసలు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రుల జీవనాడిగా పిలువబడే జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్ట్ ఈ నియోజకవర్గంలోనే ఉంది. పోలవరం ప్రాజెక్టు 1980వ సంవత్సరంలో శంకుస్థాపన చేయబడింది. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు తుది దశకు చేరుకుందనే మనం చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మళ్ళీ హైలైట్ చేసింది. ఎన్నికల హామీల్లో భాగంగా కూడా మేము పోలవరం కంప్లీట్ చేసి తీరుతామని కూడా. మరికొద్ది నెలల్లోనే నిర్మాణం పనులు పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో గోదావరి మిగులు జలాలను వినియోగించుకోవడానికి సిద్ధమవుతూ ఉంది ఈ ప్రాజెక్ట్. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో గెలవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అంటే సపోజ్ వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ గెలుస్తారు, కూటమి వస్తే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ గెలుస్తారు. ప్రస్తుతం 100% స్ట్రైక్ రేట్తో జనసేన వెళ్ళడం, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే లిస్టులో కూడా ఒకరు చిర్రి బాలరాజుగా ఆ నియోజకవర్గంలో గెలవడం పొత్తులో భాగంగా కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉండగా అందులో 2 విలీన మండలాలు. అవేంటంటే కుక్కునూరు, వేలేరుపాడు తెలంగాణ రాష్ట్రం నుండి ఈ నియోజకవర్గంలోకి కలపబడ్డాయి. భౌగోళికంగా చూసినట్లయితే నియోజకవర్గానికి 2 మండలాలు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ నియోజకవర్గంలో 7 మండలాల్లో 2 మండలాలు మినహా కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, టి నర్సాపురం, పోలవరం మండలాలు పూర్తిగా ఏజెన్సీలో ఉంటాయి. ఇది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఓవరాల్ మ్యాప్ మీకు గ్రాఫ్గా చూపించాను. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిర్రి బాలరాజు విషయానికి వస్తే కనుక ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మనం చూసుకుంటే కనుక ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. జనరల్గా ఇటు గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా జిల్లాలు కావచ్చు, రైతుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అది కాకుండా ఈ గోదావరి పరివాహక ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, ఇట్లా మనం అన్ని రకాలుగా చూసుకున్నా కూడా చిర్రి బాలరాజు రైతు కుటుంబం నుంచి వచ్చి 2019లో అంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ టైంలో 2019లో ఆయన జనసేన నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలో చిర్రి బాలరాజు 2019లో ఓడిపోయారు. బట్ తర్వాత 2024లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి అదే జనసేన పార్టీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మిపై చిర్రి బాలరాజు గెలుపు ఖాయమైందనే మనం చెప్పాలి. సో అది ఆయన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆయన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారని మనం చెప్పుకున్నాం. వారి పెదనాన్న గ్రామ సర్పంచ్గా కూడా చేశారు. ఇక 2019లో అప్పటి అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన తరపున పోటీ చేసి ఓటమి చవిచూడడం, తిరిగి 2019 ఓటమి తర్వాత చిర్రి బాలరాజు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గ సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడారు. అనంతరం 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి నుండి జనసేన తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇది రాజకీయ ప్రస్థానం. అయితే తన సమీప ప్రత్యర్థి అయినటువంటి తెల్లం రాజ్యలక్ష్మిపై ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారనే విషయానికి వస్తే కనుక సుమారు 6,000 పైచిలుకు మెజార్టీ ఓట్లతో కూడా ఆయన ఘన విజయం సాధించారని మనం చెప్పుకోవాలి. ఇది ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది చూసాం. మరి రాజ్యలక్ష్మిపై ఆయన గెలిచినటువంటి ఓట్ల సంఖ్య చూసుకుంటే కనుక 6,000 పైచిలుకు ఉంది. ఈ సీసీ రోడ్లు మాకు ఎస్సీ కాలనీ అండి, మాకు రోడ్లు బాగా పోసారు ఈ ఎమ్మెల్యే గారు వచ్చాక. చిర్రి బాలరాజు గారు గతంలో ఎమ్మెల్యే గారు మాకు రోడ్లు పోయలేదండి, మట్టి రోడ్లే. ఇప్పుడు రోడ్లు, సందు రోడ్లు కూడా అన్ని బాగా పోసారండి. ఈయన పరిపాలన బాగానే ఉంది, మాకు మంచిగానే చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. అదేవిధంగా చిర్రి బాలరాజు రాజకీయ ప్రస్థానం చూసాం.
ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఆయన ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, అవన్నీ మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఉన్న సమస్యలు ఏజెన్సీ ప్రాంతాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రహదారుల ఇష్యూనే. రోడ్లు అసలు బాగాలేదు అనేటువంటిది ఉంది. ఏదో గుంతలు అవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి అనే కంప్లైంట్స్ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి వింటూ వచ్చాం. ప్రధానంగా ఉన్న సమస్యలు ఒకటి మంచినీటి సమస్య, యువతకు ఉద్యోగ కల్పన, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు. అదేవిధంగా గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, వాళ్ళకి మధ్య ఉన్నటువంటి భూ సమస్యలు, ఇవి అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలుగా మనం చెప్పుకోవాలి. ఆ వివరాల్లోకి వెళితే పోలవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు చూసినట్లయితే పోలవరం నిర్వాసితుల ముంపు గ్రామాల విషయం, వాళ్ళకి ఏదైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం కల్పించడం అనేది ఒకటి. ఏజెన్సీ గిరిజన గ్రామాలకి సంబంధించి కూడా రహదారులు నిర్మించడం, ముఖ్యంగా ఇది మారుమూల ప్రాంతం కాబట్టి మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. మరోవైపు నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు, అదొకటి మనం ఇక్కడ చూడాలి, అది ఒక సమస్యే. గిరిజనులు మరియు గిరిజనేతల మధ్య ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరించాలి, ఇది ఒక ప్రధాన డిమాండ్. వర్షాకాలంలో కొండవాగులు పొంగిపొర్లే సమయంలో కల్వర్ట్లు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నియోజకవర్గంలో. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోవడం జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో కల్వర్టు నిర్మించాల్సి ఉంది. అలాగే పునరావాస కాలనీలో వారు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి కల్పన, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని స్థానిక ప్రజలు చెప్తున్నారు. అసలు అక్కడ ఉన్నటువంటి సమస్యలపై ప్రజలు ఏమంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం. మా 13 పంచాయతీల్లో ప్రతి ఒక్క పంచాయతీ కూడా వాటర్ ట్యాంక్ అనేది ప్రతి ఒక్క పంచాయతీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ మా 13 పంచాయతీలో, పోలవరం నియోజకవర్గం 13 పంచాయతీల్లో ఉన్న అవకతవకల పనులన్నీ కూడా ఆయన గుర్తించుకొని ప్రతి ఒక్కసాట కూడా పంచాయతీలో ఏం లేదనేది వాటర్ ట్యాంకులు కూడా 12 పంచాయతీలకు కూడా ప్రతి ఒక్క ట్యాంక్ ఊరికి కూడా వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది. సో చూసాం కదా, అది ప్రజలు చెప్తున్నటువంటి ప్రధాన సమస్యలు. సో చిర్రి బాలరాజు నియోజకవర్గానికి సంబంధించి ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. బట్ ఇంకా ఈ సమస్యలు అనేవి ఉన్నాయి, వాటి మీద కూడా ఇంకా ఫోకస్ చేయాలని నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నటువంటి మాట. సో ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తి వస్తోంది, అనేక అభివృద్ధి పనులకు కూడా వాళ్ళు శ్రీకారం చుట్టారు. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు మేము ఎంతో ఒక ఆశతో ఉన్నాం, వారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. సో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలం అయింది. నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవన్నీ కూడా తిరిగి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2028-29లో ఆ టైంలో కూడా మేము ఈ పోలవరం ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతాం అనేది ప్రజల్లోకి చాలా బలంగా తీసుకువెళ్ళారు. ఎందుకంటే పొత్తులో భాగంగా అటు కూటమిగా ఏర్పడి అటు కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉండడం వల్ల మేము ఖచ్చితంగా చేసి తీరుతాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఈ చిర్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పోలవరం నియోజకవర్గంలో తిరిగి పోలవరం పనులు స్టార్ట్ అయినాయి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటారు, అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా ఆయన పెదనాన్న సర్పంచ్ కావడంతో సో వాళ్ళని చూస్తూ ప్రజల్ని ఎలా కలుపుకుపోవాలి, వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయని నేర్చుకున్న ఇది ఏదైతే ఉంటుందో అది ఇక్కడ హెల్ప్ అయింది. ఆయన పేద ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క సమస్యలు వినడంలో ముందు ఉంటున్నారనేది మనకు అర్థమవుతోంది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు, నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు అంటున్నారు నియోజకవర్గ వాసులు. చిర్రి బాలరాజు గెలిచిన తర్వాత మంచి పనులు జరుగుతున్నాయని వారు అంటున్నారు. గతంలో ఎంత నిర్లక్ష్యానికి గురయ్యామో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, కూటమి వచ్చిన తర్వాత పనులన్నీ కూడా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో పేదలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఎమ్మెల్యే అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. నిబద్ధత కలిగిన వ్యక్తి అని నియోజకవర్గ వాసులు కొనియాడుతున్నారు. తాను చెప్పింది 100% చేసి చూపిస్తారని కూడా ఆ ప్రజలు అంటున్నారు. అసలు వారు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. చిర్రి బాలరాజు గారు గెలిచిన కాడ నుంచి అభివృద్ధి వైపు దూసుకుపోతున్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతవరకు ఏ అభివృద్ధిని అనేదాన్ని ఇక్కడ నోచుకోలేకపోయింది. చిర్రి బాలరాజు గారు గెలిచిన కాడ నుంచి సీతంపేట గ్రామానికి బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే టీనసపురం మండలంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లోని అన్ని పంచాయతీల్ని కైవసం చేసుకోవడం జరుగుతుందండి. బాలరాజు గారు మన కూటమి ప్రభుత్వం తరఫున గెలిచిన తర్వాత అన్ని పోలవరం నియోజకవర్గం అన్ని గ్రామ పంచాయతీల్ని అభివృద్ధి చేయడానికి డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ఎంతో ఆయన శక్తి సాయం నుంచి కృషి చేస్తున్నారండి. సో మరి నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటో ఇప్పుడు చూసాం. మరి కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు పలు రకాల హామీలు ఇచ్చింది. ఆ హామీల విషయానికి వస్తే కనుక
అంటే వాళ్ళకున్న ప్రధాన సమస్యలే కాకుండా ఎమ్మెల్యే ఇక్కడ ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజీల మరమ్మతులు కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి పూర్తి చేయడానికి ఆయన కృషి చేస్తున్నారని ప్రజలు చెప్తున్నారు. తాగునీటి సమస్య ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ ఏజెన్సీ ప్రాంతం అవన్నీ చూసుకుంటే వాటికి కూడా ఆయన పరిష్కరించారు, ఒక చెక్ పెట్టారు ఆ సమస్యకు అనేది మనకు అర్థమవుతోంది. సో కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో సూపర్ 6 హామీలను మరోవైపు ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తాను గెలిచిన తర్వాత సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలను బాగు చేశారు. నియోజకవర్గంలోని పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తొందరగా బాధ్యులకు అందేలా కూడా కృషి చేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు చెక్ పెట్టారని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం నియోజకవర్గం డెవలప్మెంట్కు నోచుకోలేదు. ఆ ప్రభుత్వం అప్పుడు అలా కృషి చేయలేదు. కానీ ఎప్పుడైతే చిర్రి బాలరాజు వచ్చారో నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేశారు, యువత ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి బాలరాజు కృషి చేస్తున్నారనేటువంటి మాట మనకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు మనకు అందినటువంటి సమాచారం. సో అది మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. సో ఏదేమైనా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు తీర్చేలాగా ఆయన ముందుకు వెళుతున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం పోలవరం నియోజకవర్గాన్ని నిర్వీర్యం చేసేసింది. అంటే డెవలప్మెంట్ ఎలాంటిది జరగకుండా కూడా అదొక వాళ్ళు గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటూ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అది కూడా చిర్రి బాలరాజు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పనులన్నీ కూడా ముందుకు కదులుతున్నాయని వారు చెప్తున్నారు. కాబట్టి తాము చిర్రి బాలరాజుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని కూడా వారు అంటున్నారు. అంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు, ఆయన అక్కడ నియోజకవర్గ వాస్తవ్యుడు కావడంతో కూడా ఆయన గురించి తెలిసిన ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆయన మా ఇబ్బందులు తీరుస్తారన్న నమ్మకంతో కూడా ఆయన గెలిపించడం జరిగింది. ఏడాదిన్నర పాలనలో అద్భుతాలు సృష్టించారని నియోజకవర్గ వాసులు కొనియాడుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని పోలవరం వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏడాదిన్నర పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తమ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శ్రీకారం చుట్టారని అంటున్నారు. నియోజకవర్గంలో మనం డిస్కస్ చేసినట్లు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పనితీరు బాగుందని నియోజకవర్గ వాసులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు సాల్వ్ అయ్యేలా కూడా చొరవ చూపిస్తున్నారని వారు అంటున్నారు. అలాగే 2029 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి చిర్రి బాలరాజుని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం, మేము ఏదైతే కోరుకున్నామో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, దానికి కారణమైనటువంటి చిర్రి బాలరాజునే మళ్ళీ మేము అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఆ నియోజకవర్గ వాసులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పనితీరుపై అక్కడున్నటువంటి నియోజకవర్గ వాసులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం డెవలప్మెంట్కు కృషి చేయలేదు కాబట్టి తాము చిర్రి బాలరాజుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, ఏడాదిన్నర పాలనలో అద్భుతాలు సృష్టించారని నియోజకవర్గ వాసులు చెప్తున్నటువంటి మాట. నియోజకవర్గంలో ఉన్నటువంటి సీసీ బీటీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు చెక్ పెట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని వారు కొనియాడుతున్నారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని పోలవరం వాసులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మేము ఏదైతే నమ్మకంతో చిర్రి బాలరాజుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామో ఆ నమ్మకం ఒమ్ము కాలేదు, ఆయన సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళుతున్నారు. కాబట్టి రాబోయే 2029 ఎన్నికల్లో కూడా చిర్రి బాలరాజుని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నియోజకవర్గ వాసులు అంటున్నారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. మొత్తంగా చూసినట్టయితే కూటమి నేతృత్వంలో గెలిచిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గడిచిన 16 నెలల్లో, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఇటు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ముందున్నారని అయితే నియోజకవర్గ ప్రజలైతే అంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఇటు నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా మంచినీటి సమస్య, ప్రధానంగా ఇటు గిరిజనులకు సంబంధించి ఎవరైతే విద్యను అభ్యసించే వారికి ఉపాధి కల్పనలోను, అదేవిధంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు వేయడంలో కూడా, వాటర్ ట్యాంకులు కట్టించడంలో కూడా ముందున్నారని, ప్రభుత్వం నుంచి ఫండ్ తెచ్చుకొని డెవలప్మెంట్ చేయడంలో ముందున్నారని అయితే ఇటు ప్రజల్లో అయితే ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధానమైన అంశం పోలవరం నియోజకవర్గానికి సంబంధించి R&R నిర్వాసితులు ఎవరైతున్నారో వాటి గ్రాంట్ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక 2 దఫాలుగా వాళ్ళకి సంబంధించి R&R నిర్వాసితులకైతే పరిహారం చెల్లింపులు జరిగాయి. మరికొద్ది రోజుల్లో ఏదైతే 2027 నాటికి కూడా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇటు నియోజకవర్గానికి సంబంధించి చిర్రి బాలరాజు అయితే
అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నారని అయితే ప్రజల నుంచి మన్ననలు పొందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఎమ్మెల్యే పనితీరు పట్ల ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేపట్టబోతున్నారు? ఆల్రెడీ సంవత్సరంన్నర టైం కంప్లీట్ అయిపోయింది, 18 నెలల టైం కాల పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రానున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే ఎన్నికలు ఉంటాయి కాబట్టి 2 సంవత్సరాల తర్వాత టార్గెట్గా ఎలాంటి పనులు పెట్టుకున్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు, అసలు చిరి బాలరాజు ఏమంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం. ఈ రోడ్డు బాగోలేదు అనుకున్నా కానీ చాలా బాగా పోసారు కూటమి ప్రభుత్వం. చిరి బాలరాజు గారు కూడా కొంచెం బాగా రోడ్ల విషయంలో, ప్రజల విషయంలో, ఏజెన్సీ విషయంలో అంతా బాగా చేస్తున్నారు. దానికి ఎమ్మెల్యే గారికి మంచిగా వర్క్ చేస్తున్నారని నేను చెప్పుకోవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, మొత్తం మీద చూసాం కదా ప్రజల యొక్క అభిప్రాయం. సో ప్రజల్లో ఆయన గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోంది. ప్రజల యొక్క నమ్మకాన్ని ఆయన ఒమ్ము కానికుండా ముందుకు వెళుతున్నారు. ప్రధాన సమస్యలతో పాటు సూపర్ 6 హామీల అమలు దిశగా, అదేవిధంగా అక్కడ ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే పేదవాడికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారనేటువంటిది ప్రజలు చెప్తున్నటువంటి మాట. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పనితీరుపై ప్రైమ్ 9లో ఎమ్మెల్యే గ్రాఫ్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. సో గ్రాఫ్ విషయానికి వస్తే కనుక మిశ్రమ స్పందన అయితే కాదు, కానీ ఓవరాల్గా చెప్పిన పనితో పాటు ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా ఆయన ముందుకు వెళుతున్నారనేటువంటిది ప్రజల మాటలో మనకు అర్థమవుతోంది. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.